హాయ్ ఫ్రెండ్స్, పరిణీత అఫీషియల్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం రుచికరమైన కాకరకాయ వేపుడు గురించి చెప్పుకుందామా. ముందుగా ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని కాకరకాయలకు పైన బొబ్బరి తీసివేయాలి. తరువాత వాటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన వాటిని మంచిగా వాటర్ అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు వేపుడికి బాగా ఉంటాయి. వీటిలో వేపుడికి తర్వాత మసాలా కోసం ఒక బాండీ పెట్టి వేరుశనగ పప్పు, కొంచెం సాయిపప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తరువాత మిక్సీ జార్లో వేసి చల్లారబెట్టి ఎండుమిరపకాయలు, తెల్లపాయలు, జీలకర్ర కొంచెం వేసుకొని సాల్ట్ కొంచెం వేయాలి. దీనిని మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్గా వేసుకొని ఆ పౌడర్ని మనం ఆరబెట్టుకున్న కాకరకాయలలో నింపాలి. మొత్తం కాకరకాయ మొత్తం ఈ మసాలాని నింపి వాటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కాకరకాయలను మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ను దాంట్లో వేసి బాగా వేపనివ్వాలి. ఇప్పుడు రుచికరమైన కాకరకాయ వేపుడు తయారైంది.